హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే ఫైనల్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. ఎలా వచ్చింది? బాగా కుట్టానా? ఇలా ఫస్ట్ టైం అండి నేను బ్లౌజ్ స్టిచ్ చేయడము. ఇప్పటివరకు బ్లౌజ్ ప్యాటర్న్ అంటే ఏంటో కూడా తెలీదు. నేను యూట్యూబ్‌లో చూసాను. చాలా వీడియోస్ చూసి అందులో ఒకటి ఫైనల్ చేసుకున్నాను. నా మెజర్‌మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇలా స్టిచ్ చేశానండి. ఫస్ట్ టైం అండి బ్లౌజ్ స్టిచ్ చేయడము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. డైరెక్ట్‌గా బ్లౌజ్ పీస్ మీదనే ట్రై చేశానండి. డ్రెసెస్ కుట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా! దాన్ని బేస్ చేసుకొని నేను బ్లౌజ్ స్టిచ్ చేశానండి. కానీ కొంచెం టెన్షన్‌గానే అనిపించింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అనేది. ఫస్ట్ టైం స్టిచ్ చేశాను కదా! ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం టెన్షన్ అయింది. కానీ నాట్ బ్యాడ్ అనిపించింది. ఫస్ట్ టైం స్టిచ్ చేసినా కూడా బాగానే స్టిచ్ చేశానని ఒక ఫీలింగ్ వచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. బయట నేర్పించే కంటే యూట్యూబ్‌లో అయితే చాలా క్లియర్‌గా నేర్పిస్తున్నారండి. మనము ప్రతిదీ పిన్ టు పిన్ ఫోన్ ముందట పెట్టుకొని వీడియో చూస్తూ మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ధైర్యంగా ట్రై చేయండి. ఏం పర్లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కనుక మీ దగ్గర మెషిన్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. బయట కూడా స్టిచ్చింగ్ కాస్టెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా! సింపుల్ బ్లౌజెస్ అయినా మనం స్టిచ్ చేసుకుంటే మనకు మనీ కూడా సేవ్ అవుతుంది కదండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చూడండి. చాలా బాగా క్లియర్గా కూడా చెప్తున్నారండి వీడియోస్లో. బయట కంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే. బయట స్టిచ్చింగ్ నేర్పించాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది. మనం సింపుల్గా ఇలా ఇంట్లోనే సింపుల్ ప్యాటర్న్స్లో బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటే డిజైనరీ బ్లౌజెస్ బయట స్టిచ్ చేయించుకున్నా మనకు ప్రాబ్లం లేదండి. ఈ లూప్ టర్నర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. కాస్ట్ ఐడియా లేదు కానీ మీషోలో తీసుకున్నాను చాలా డేస్ బ్యాక్. ఇప్పటివరకు దీన్ని యూస్ చేసే ఛాన్స్ రాలేదండి. ఫస్ట్ టైం యూస్ చేశానండి. డోరీస్ అయితే చాలా బాగా వచ్చాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. ఫైనల్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఎలా స్టిచ్ చేశానో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.